హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఆలోచనాపరులైన రచయితలను, ఆలోచింపజేసే రచయితలను, సమాజానికి ఉపయోగపడే రచన చేసినటువంటి సృజనకారులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉంది ఈ సమాజం. పైగా అలాంటి వాళ్ళని ఎద్దేవా చేయడం, ఎటకారం చేయడం కూడా తక్కువేం కాదు. బహుశా అలా వెటకారం చేసిన వాడే ఒక పెద్ద ఆయన. ఓహ్, ఏం కథకులరా నాయనా వీళ్ళు, ఏదైనా పనికొచ్చేది, ఆహ్లాదకరమైనది, ఆనందకరమైనది రాయలేరా అని. అబ్బే, వీళ్ళకు కుళ్ళంతా కెలికితే గాని తృప్తి లేదు కదా. నేనైతే వీళ్ళు రాయనే కూడదని నిషేధించేవాణ్ణి. అయినా వీళ్ళ రాతల వల్ల ఒరిగేదేమిటి? వీళ్ళ రాతలు చదివావా ఇక ఆలోచించకుండా ఉండలేవు. రకరకాల పనికిమాలిన చెత్తంతా బుర్రకెక్కుతుంది. అందుకే వీళ్ళు అసలు రాయకూడదని నేను అంటాను. నేనైతే వీళ్ళు రాయనే కూడదని నిషేధిస్తాను అంటాడు ప్రిన్స్ విఎఫ్ ఉదవోయస్కీ. ఇట్లా అభ్యుదయ రచనలే, ఆలోచన పరులే అడుగడుగునా అడ్డుకునేవాళ్ళు, వెటకారాలు చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, లేపాక్షి నవల మీద సడ్లపల్లి చిదంబరెడ్డి రాశారు. దానికి సంబంధించి రకరకాల కథలు ఉన్నాయి. లేపక్షి అంటే రామాయణంలో జటాయువుని రాముడు పిలిచినట్టుగా అర్థం వచ్చేటటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అయితే అది కాదురా నాయన, ఇక్కడ వేరే కథ ఉంది, వేరే స్థానిక పౌరాణిక చరిత్ర లాంటి ఒక వ్యవహారం ఉందని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు సడ్లపల్లి చిదంబరెడ్డి చెప్తే, ఆయన అంతేలే, ఆ పెద్ద ఆయన చేదస్తం ఎక్కువ, అలాగే మాట్లాడతారే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రిన్స్ విఎఫ్ ఉదవోయస్కీ లాగా మన వాళ్ళు అన్నారు గాని, అయినా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుందాం. విజయ్ కుమార్ గారు అంటే సొలోమన్ విజయ్ కుమార్ గారు రాసినటువంటి లేపాక్షి గ్రంథం మీద విమర్శ ఇప్పుడు మన వీడియో కథనం. ఆ ప్రిన్స్ కనుక నేనే అయి ఉంటే మన సడ్లపల్లి చిదంబరెడ్డి అయ్యోరు. మా ప్రాంతంలో స్కూల్ టీచర్ల అయ్యోర్లు అంటారు. బ్రాహ్మణ అయ్యోవార్లని కాదయ్యా ఇక్కడ అర్థం, రాయనే కూడదని నిషేధించేవాడిని. లక్షణంగా లేపక్షి అను రాముల వారు జటాయువుని పిలిచిన తావు గనుక అది లేపాక్షి అయితే అని అయ్యవార్లు ఎవరో సెలవిస్తే, ఈ చదువుకున్న పిల్లలకి చదువు నేర్పిన సడ్లపల్లి అయ్యోరు మాత్రం లేపాక్షి అంటే లేపక్షి కాదని నిరూపణలతో రాయడమా? పైన ప్రిన్స్ సిరాకు పడ్డట్టు వీళ్ళ రాతలు చదివావా ఇక ఆలోచించకుండా ఉండలేవు. ఆలోచన ఎక్కువైందా ప్రశ్నగా మారుతుంది. ప్రశ్నను ఎదుర్కోవడానికి ఎవడూ సిద్ధంగా ఉండడు కనుక అది ప్రశ్నించిన వాడికే చేటవుతుంది. చరిత్రనంతా మసిబూసిన మారేడుకాయలాగా తయారు చేసి పెట్టారు కనుక అయ్యవార్లతో దిగులు లేదు. చదువుకున్న చిదంబరెడ్డి అయ్యోరు వంటి వాళ్లతోనే చిక్కంతా. ప్రిన్స్ విచారపడ్డట్టు వీళ్ళకి కప్పెట్టిన కుళ్ళంతా కెలికి అది కుళ్ళురా అని ఎలుగెత్తితే గాని తృప్తి లేదు కదా. చిత్తూరు దగ్గర వడమాలపేట అనే పల్లె ఉంది. అక్కడి నుంచి నేరుగా కంచి వరకు కామనాడు అని ఒకనాటి పేరు. కామ అంటే సన్నని కాడ, గొడుగు కమ్ములను కామలు అంటారు కొన్ని చోట్ల. ఆకుకూర కాడలను కూడా కామలు అంటారు మరి కొన్ని చోట్ల. ఆ కామనాడుకి పెద్ద కామాచి, అచ్చి అనగా అవ్వ లేక పెద్ద నాయకురాలు, రాణి అనే అర్థం. పాండ్యుల రాజముద్రిక మీనం వారి ఎలబెల్పు మీనాచి. బహుశా ఒకనాటి మాతృస్వామ్య వ్యవస్థ వలన అట్లా స్త్రీల పేర్లు వచ్చి ఉండొచ్చని ఒక స్టడీ ఉంది. ఇంత సక్రమమైన చదువు ఇప్పుడు ఎవరికి కావాలి? కామాక్షిని కామాక్షి అని, మీనాక్షిని మీనాక్షి అని మార్చుకొని అందుకు తగిన కథలు అల్లుకొని వాటినే పురాణాలుగా చెప్పుకుంటే అదే చరిత్రగా నిలిచిపోతుంది. గురుజాడ మీ పేరేమిటి అనే తన కథలో స్వయానా రాసినట్టు సీతమ్మ వారు స్నానమాడని గుండము, పాండవులు బస చేయని గుహలు ఈ దేశంలోనే లేవనుకుంటే పుణ్యం పురుషార్థాలు జమిలిగా వచ్చి పడతాయి. లేపాక్షికుడి నిర్మాణం కథని ప్రధానంగా తీసుకుని కృష్ణదేవరాయలు అనంతరం విజయనగర సామ్రాజ్య చరిత్రను, సామాన్య జన జీవితాలను, ఆ కాలపు ఆహారాలు, వస్త్రాలు, సైన్యము, వేశ్యా వ్యవస్థ, రాచరికపు కుట్రలు, అధికారుల వికారాలు, ఆయా ఊర్లకు ఆయా పేర్లు ఎట్లా వచ్చినాయి, రెడ్లు ఎవరు, రాగులు ఎట్లా సాగులోకి వచ్చాయి, అప్పటి మాల బాధికల జీవనము, ఇలా అన్నిటినీ అప్పటి సమాజానికి సంబంధించిన ఎన్నిటినో ట్యాగ్ లైన్ తో సహా చెప్పినట్టు అక్షరాలా ఇదంతా వాటి బతుకుల సాక్షి నిక్కచ్చిగా నవల చేశారు పెద్ద ఆయన సడ్లపల్లి చిదంబరెడ్డి. ఇంతకీ లేపాక్షి అసలు పేరు లేపక్షి కాకుంటే మరేమిటో నేను చెప్పనే లేదు. నేను చెప్పడం కాదు, చదువుకున్న పిల్లలకు చదువు నేర్పిన సడ్లపల్లి అయ్యోరు ఏమి చెప్పారో చరిత్ర సక్రమంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే నవలలోనే చదివి తెలుసుకోగలరు. అదంతా మాకెందుకు అంటారా? అలాంటి వారి కోసం గురిజాడ కథ మీ పేరేమిటిలోని ఉటంకింపు ఉండనే ఉంది కదా అంటూ లేపాక్షి మీద మంచి రివ్యూ చేయగలిగారు సొలోమన్ విజయ్ కుమార్ గారు. దానిని సడ్లపల్లి చిదంబరెడ్డి అక్షరాలా అంగీకరిస్తాడే అనుకుంటాను. నిజంగా చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, పౌరాణిక పట్ల నిక్కచ్చిగా ఆలోచించే వాళ్ళు కూడా లేపాక్షి కథాకమేషని
అంగీకరిస్తారని, ఆహ్వానిస్తారని, ఆలోచిస్తారని ఆశిస్తూ ఐఎమ్ విశ్వనాథ్ మన సాహిత్యం. థ్యాంక్ యూ.